ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెతో పెద్ద మొత్తంలో ప్యాసింజర్స్ అంతా కూడా బస్టాండ్లలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేటు వాహనాలు, ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ ఆటోలు కానీ ఏవొస్తాయని చెప్పేసి గమ్యస్థానాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ స్టార్ట్ అయిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఆదిలాబాద్, నాగ్పూర్ లాంటి మహారాష్ట్ర ప్రాంతాలకి పేషెంట్స్ చాలామంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వెళ్తూ ఉంటారు. చాలామంది కూడా ఈ మహారాష్ట్ర స్టాఫ్ ఇదంతా కూడా మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నదంతా కూడా మహారాష్ట్ర వైపు వెళ్ళే ఈ ప్రాంతం బస్సులన్నీ కూడా ఆగే ప్రాంతం ఇదంతా కూడా చాలామంది ఆసుపత్రులకు కానీ వివిధ ప్రాంతాలకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ప్రధానంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు సంబంధించిన సీజన్ ఉండడంతో చాలా పెద్ద మొత్తంలో ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఒక్కసారిగా సమ్మెతో జనమంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 ఆర్టీసీకి సంబంధించిన డిపోలు ఉన్నాయి. ఆ డిపోలకు సంబంధించి 650 పైచీలకు బస్సులు ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కొంత ప్రైవేటు సర్వీసులని నడిపించేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో ప్రైవేటు డ్రైవర్లను పెట్టి కొంత బస్సులో నడిపించేందుకు కొంత ప్రయత్నిస్తున్న క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులని కొంత బయట బస్సుల ద్వారా నడిపించేందుకు ప్రయత్నిస్తున్న టైంలో పూర్తిగా వారి మధ్య ఆందోళన జరిగింది. కొంత ఘర్షణ వాతావరణం పోలీసులకు ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య. సో చూడొచ్చు బయట ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ కూడా ఇదే అదనుగా కొంత పబ్లిక్ని దోచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి నిర్మల్ జిల్లాకి ఇక్కడ నుంచి నిర్మల్ సంబంధించి కొంత ఎక్కువగా ప్రైవేట్ వాహనాలు నడుపుతున్నాయి. రెగ్యులర్ టైంలో ఆర్టీసీకి సంబంధించి 100 నుంచి 120 రూపాయల ఛార్జ్ ఉంటుంది. కానీ 200-250 రూపాయల వరకు కూడా నిర్మల్ వరకే ప్రస్తుతము కొంత ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో చుట్టుపక్కల పల్లెటూరులకు సంబంధించి ఆటోలు కూడా చాలా ప్రమాదకరంగా ఆటోలు నడుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి జీబులు కానీ మిగతా ట్యాక్సీ వాహనాలు కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీకి సంబంధించి సమ్మెను క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్నది ఒక ఆరోపణ కనిపిస్తుంది. ప్రయాణికులు ఉదయం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు 44 డిగ్రీల టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు, చిన్నపిల్లలతో వృద్ధులంతా కూడా పెద్ద మనుషులంతా కూడా ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రైవేట్ బస్సుల్ని నడిపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రైవేట్ సర్వీసులు కూడా ముందుకు రాకపోవడం, అక్కడక్కడ కొంత ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సులు కదలిన పరిస్థితి ఉంది. మొత్తంగా 250 వరకు ప్రైవేటు హైర్ బస్సెస్ ఉన్నాయి. కానీ ఆ బస్సులు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇదే అదునుగా ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు సంబంధించిన డ్రైవర్లంతా కూడా దోచుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రభుత్వం చర్చలు జరిపి బస్సుల్ని త్వరితగతిన పునరుద్ధరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని తీర్చాలని చెప్పేసి ఇటు ప్రయాణికులు కూడా ఓడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనబడుతున్న చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.